హాయ్ ఫుడ్డీస్, చిగురుపప్పు ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా దాల్ని బాగా వాష్ చేసి కాస్త పసుపు వేసి బాగా నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు నానిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేలా ఉడికించుకుందాం. బాగా ఉడికిన తర్వాత ఆనియన్స్, బ్రింజాల్, తగినంత కారం, ఉప్పు, అల్లం కొత్తిమీర పేస్ట్, చిగురు వేసి మీకు కావాలంటే కాస్త హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని ఇంకొక 2 విజిల్స్ వచ్చేలా ఉడికించుకుందాం. ఇప్పుడు దాల్ అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు చిగురు పప్పుకి తిరువాత ఎలా వేసుకోవాలో చూసేద్దామా. కడాయిలో ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులో పోపు వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది.